భద్రావతి వాళ్ళు గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయి ప్లేట్‌లో సారీ అన్నీ పట్టుకొని బయటికి వచ్చి ఉంటారు హాల్‌లోకి. ఇంకా విశ్వ గుమ్మం బయట నించొని ప్రేమని ఇప్పుడు ఎలా ఒప్పియాలి? ప్రేమ ఇంకా రావట్లేదేంటి అని అటు ఇటు తిరుగుతూ అక్కడే నించొని ఉంటాడు. ఇంకా భద్రావతి "రేయ్ విశ్వ, విశ్వ గుడికి వెళ్దాం రారా" అని పిలుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ప్రేమ మెట్లు దిగుతూ రెడీ అయ్యి కాలేజ్‌కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటుంది. "ఆ! ప్రేమొస్తుంది, ప్రేమొస్తుంది" అని విశ్వ అనుకుంటూ ఉంటాడు. "ఏమైందత్తా?" అని ప్రేమ అడుగుతూ ఉంటే, "చూడే వాడు గుడికి వెళ్దాం రారా అంటే బయట నించొని ఏమో చేస్తున్నాడు" అని అంటూ ఉంటే, "ఉండత్తా నేను వెళ్ళి మాట్లాడతాను" అని ప్రేమ బయటికి వచ్చి విశ్వతో మాట్లాడుతూ ఉంటుంది. "అన్నయ్య ఏంటన్నయ్య గుడికి వెళ్దాం అంటుంటే నువ్వేంటి ఇలా రెడీ అవ్వకుండా ఉన్నావు? ఏం జరిగింది?" అని అంటూ ఉంటే, అది" అని నసుగుతూ ఉంటాడు. "ఏంటో చెప్పన్నయ్య" అని అంటూ ఉంటే, "నువ్వు గుడికి రావడానికి భయపడుతున్నావంట. గుడికి వెళ్తే వాడితో వెళ్ళిపోతావంట" అని అంటూ ఉంటే, "ఎవరన్నారు?" అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇంకా "నువ్వు అసలు మమ్మల్ని పట్టించుకోవంట, వాడితోనే ఉంటావంట, ఆ టైం కోసం ఎదురు చూస్తున్నావంట, అన్ని మాటలన్నాడు వాడు" అని అంటూ ఉంటే, ఎవరన్నయ్య అన్నాడు అంటున్నావు? ఎవరన్నారు చెప్పట్లేదేంటి?" అంటే, నీ మొగుడు" అని ధీరజ్ విశ్వ అంటూ ఉంటే, ఇంకా "ఏంటి?" అని ప్రేమ చూస్తూ ఉంటుంది. "అదేనమ్మా వాడు నిన్న రాత్రి కలిసి ఎన్ని మాటలన్నాడో తెలుసా? నీకు వాడి మీద బోలెడంత ప్రేమ ఉందంట. వాడు ఒక్కసారి ప్రేమ అని పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని హగ్ చేసుకొని చెయ్యి కూడా వదిలిపెట్టవంట. అలాగే వాడితో ఇంటికి వెళ్ళిపోతావంట" అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఇంకా చాలా అన్నాడమ్మా అని అంటూ ఉంటే, "నువ్వు వద్దులే ప్రేమ నేను కూడా వెళ్ళను" అని వాడు ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ అక్కడ కూడా మాట్లాడతాడు. "నాకు భయపడే రాలేదు" అని అంటాడు అని విశ్వ చెప్తూ ఉంటాడు. "లేదన్నయ్య పద నేను కూడా వస్తాను, ఇద్దరం కలిసే వెళ్దాం" అని ప్రేమ అంటూ ఉంటే, "వద్దమ్మా వాడు ఇంకెన్ని మాటలంటాడో అక్కడ" అని విశ్వ చెప్తూ ఉంటాడు. "పద వెళ్దామని ప్రేమ విశ్వని లోపలికి తీసుకొని వచ్చి, "అత్త అన్నయ్య వస్తున్నాడు, నేను కూడా గుడికి వస్తున్నాను" అని చెప్పడంతో అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇంకా అలా ప్రేమ, విశ్వ రెడీ అయిపోయి అందరూ కూడా గుడికి వెళ్తారు. ముందుగా రామరాజు వాళ్ళు ఇద్దరు ఆటోలో, మిగతా వాళ్ళందరూ ధీరజ్ కార్‌లో గుడి దగ్గరికి వస్తారు. సేనాపతి వాళ్ళు కూడా అందరూ వస్తారు. ఇంకా ప్రేమ, ధీరజ్ ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు. ప్రేమ చాలా కోపంగా ధీరజ్ వైపు చూస్తూ ఉంటుంది. అలా నడుస్తూ వెళ్తూ ఉంటారు గుడి లోపలికి. అప్పుడే విశ్వ కావాలనే ప్రేమ మీద పడిపోవడంతో ప్రేమ వెళ్ళి ధీరజ్ మీద పడుతుంది. పడిపోకుండా ధీరజ్ పట్టుకుంటాడు. ఇంకా ఇద్దరు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత భద్రావతి అక్కడికొచ్చి, "ఏంటే నువ్వెందుకు ఇలా పడిపోయావు?" అని అంటూ ఉంటుంది. అది భర్తను చూసి ప్రేమ ఆగలేక పడిపోయినట్టుంది. చాలా దూరంగా ఉంది కదా ఇన్ని రోజులు అని నర్మద అంటూ ఉంటుంది. "అలా ఏం కాదు" అని భద్రావతి అంటూ ఉంటే, "ఏం చెల్లి కాదా? కరెక్టే కదా నేను చెప్పింది. అంతేగా, అంతేగా" అని అంటూ ఉంటే, "అదేం లేదక్కా ఎవరో నన్ను నెట్టేశారు" అని ప్రేమ చెప్తుంది. "ఓహ్! ఓకేలే" అని నర్మద నవ్వుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే వల్లి అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ప్రేమతో పక్కకు తీసుకొని వెళ్ళి ప్రేమను ఒప్పించాలి, ప్రేమతో అన్ని నిజాలు చెప్పాలి, మాట్లాడాలి అని వాళ్ళు అనుకున్న విషయం అంతా గుర్తు చేసుకొని భద్రావతికి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి అని కావాలనే వెళ్ళి భద్రావతి మీద పడుతుంది. ఏంటి నీకేం పోయే కలమే నా మీద పడుతున్నావేంటి అని భద్రావతి కసురుకుంటూ ఉంటుంది. ఇంకా అలా నడుస్తూ వెళ్తూ, "మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, పక్కకు రండి" అని చెప్పడంతో భద్రావతి పక్కకు వెళ్తుంది. ఇంకా అలా వల్లి, భద్రావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. "మీరు అనవసరంగా ఆవేశపడి వాళ్ళ మీద కోపంగా అరవకండి. వాళ్ళు ప్రేమని, ధీరజ్‌ని కలపడానికి ట్రై చేస్తున్నారు. మీరిప్పుడు సహనంగా ఉండి ప్రేమ, ధీరజ్ మాట్లాడుకోకుండా చేస్తే సరిపోతుంది" అని వల్లి చెప్పడంతో, "ఇది కూడా కరెక్టే" అని భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా అందరూ గుడి లోపలికి వెళ్తారు. అక్కడ పూజారి గారు అర్చన చేపిస్తూ ఉంటారు. అందరి గోత్రనామాలన్నీ అడుగుతూ ఉంటారు. ప్రేమ దగ్గరికి వచ్చేసరికి ప్రేమ తన పేరు మాత్రమే చెప్తుంది. ధీరజ్ పేరు చెప్పకుండా ఉంటుంది. నర్మద వెళ్ళి అక్కడెవరు లేరు అనేసి నర్మద వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే భద్రావతి వచ్చి వాళ్ళని మాట్లాడకుండా అడ్డుకుంటూ ఉంటుంది. భర్త పేరు చెప్పమ్మా అని ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా ప్రేమ, "పర్వాలేదండి నా ఒక్కదాని పేరు మీదనే అర్చన చేయండి" అని చెప్తూ ఉంటుంది. "అలా కాదమ్మా పెళ్ళై భర్త ఉన్న స్త్రీ ఎప్పుడైనా భర్త పేరు చెప్పాలి, లేదంటే భర్తకి అరిష్టమమ్మా" అని చెప్పడంతో అందరూ చాలా షాకింగ్‌గా ప్రేమ వైపు చూస్తూ ఉంటారు. కానీ ప్రేమ అప్పటికే అలా సైలెంట్‌గా ఉండి, "పర్వాలేదండి నా పేరు మీదనే చేయండి" అని చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ చాలా కోపంగా ప్రేమ వైపు చూస్తూ ఉంటే భద్రావతి నవ్వుతూ ఉంటుంది. వల్లి, భద్రావతి ఇద్దరు.